జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మేము యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నాము. ఇప్పుడు నేను యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అంటే నా 2 ఛానెల్స్‌కి నేను ఏమి ఎక్విప్‌మెంట్స్ అనేది యూజ్ చేస్తాను అనేసి చెప్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు. కావాలంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో చూడండి. నేను యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అంటే కుకింగ్ ఛానెల్‌కి, బ్లాగ్ ఛానెల్‌కి. సేమ్ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా వీడియో. స్పీకర్స్ ఉండాలి. అది ఒక 500 లోపే దొరుకుతది. అలాగే ఒక ట్రైపాడ్ ఉండాలి. అలాగే ఒక మంచి మొబైల్ ఉండాలి. మంచి మొబైల్ అంటే నార్మల్ మన దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్‌లోనే మనం షూట్ చేసుకోవచ్చు. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము న్యూగా ఎవరైనా యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నారా? యూట్యూబ్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఎక్విప్‌మెంట్స్ కావాలా? దీనికి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఏమన్నా చేయాలా? అంటే ఇప్పుడు మేము స్టార్టింగ్ యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నాము. దీనికి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సి ఉంటదేమో అనేసి ఆగిపోతూ ఉంటారు. అలాగే మా దగ్గర ఈ టాలెంట్ ఉంది. మేము నిరూపించుకోవాలి ఫస్టు. మేము ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండానే నిరూపించుకోవాలి మా టాలెంట్‌ని. తర్వాత మాకు దీనిపైన నమ్మకం వచ్చిన తర్వాత మేము కావాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటాము అనేసి మీరు ఆలోచిస్తున్నారా? ఈ వీడియో చూడండి. ఎవరైనా న్యూగా యూట్యూబ్ చేస్తుంటే గనక, చేయాలి అనుకుంటుంటే గనక మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకేనా? యూట్యూబ్ చేయడానికి మనము ఎంత ఇన్వెస్ట్ చేయాలి స్టార్టింగ్‌లో. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు నేను వీడియో అనేది చేస్తున్నా కదా! అలా సింపుల్‌గా మీరు కూడా చేయడానికి ఏదైనా ఎక్విప్‌మెంట్స్ ఎక్కువ మనకి కావాలా? ఇట్లా మనము నార్మల్‌గా మన టాలెంట్ ఏది అనేసి మీరు నిరూపించుకోవడానికి మీరు ఎక్కువ ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటదా అనేసి మీకు అర్థమవుతుంది. నేనిప్పుడు నార్మల్‌గా ఇప్పుడు వీడియో అనేది చేస్తా కదా! దీనికి నేను ఇప్పుడు ఏదేది యూజ్ చేస్తాను. నాది నార్మల్‌గా నేను ఏం యూజ్ చేస్తాను యూట్యూబ్‌కి. ఓకేనా? ఇవంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ మనము యూట్యూబ్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ ఏంటి అనేసి తెలుసుకుందాం. యూట్యూబ్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అంటూ ఏం లేదు గైస్. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు చూస్తుంటాం. వాళ్ళు ల్యాప్‌టాప్ ఉంటది. పెద్ద ట్రైపాడ్ ఉంటది. అలాగే లైటింగ్ స్టాండ్స్ ఉంటాయి. అంతా ఒక రూమ్‌లో వాళ్ళు సెట్ చేసుకొని అంతా ఒక దగ్గర వాళ్ళు రివ్యూ కానీ, ఏదైనా కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా మనం కూడా చేయాల్సి ఉంటదేమో! అంత మనము ఇన్వెస్ట్ చేయలేమేమో! అవన్నీ మనకి కావాల్సి ఉంటదేమో అని ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటాము. ఫస్ట్ మీ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి అలాంటివేంటి అవసరం లేదు. ఓకేనా? మన దగ్గర ఒక నార్మల్ ఫోన్ ఉంటే చాలు. అందులోనే వీడియోస్ షూట్ చేయొచ్చు. అందులోనే ఎడిటింగ్ చేయొచ్చు. అందులోనే మనము థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మనము ట్రై చేస్తూ చేస్తూ మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలము. ఒక్కటేసారినే మనము అన్నీ నేర్చుకోవడానికి అవ్వదు. ఓకేనా? ఒక ఫోన్, నార్మల్ ఫోన్, అలాగే ఒక 500 లోపలే ఉంటది ట్రైపాడ్ కూడా. అలాగే మనకి స్పీకర్స్ కావాల్సుంటది. అది కూడా ఒక 500 లోపే మనకి ఉంటది. ఒక 1000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకునేయొచ్చు. ఓకేనా? ఇంతే మనకి ఎక్విప్‌మెంట్స్ కావాల్సింది. ఇంకా వేరే ఏది కూడా అవసరం లేదు. ఇది కూడా మేము ఇన్వెస్ట్ చేయలేము. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మేము యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నాము. ఎలా చేయాలి అనేసి అనుకుంటున్నారా? దీనికి స్పీకర్స్ అవసరం ఉండదు. నార్మల్‌గా ఏదైనా మీరు మీ ఫేస్ కనపడే దీంట్లో ఏదైనా కిటికీ సైడ్ కానీ అలా మొబైల్ పెట్టేసి వీడియోని షూట్ చేసుకోండి. నార్మల్‌గానే వాయిస్ ఇవ్వండి స్పీకర్‌తో కాకుండా. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. మేము వీడియో చేయగలమా లేదా అనేసి. మీకు వీడియో చేయగలము అనుకునే రకమైతే మళ్ళీ ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అంటే నా 2 ఛానెల్స్‌కి నేను ఏమి ఎక్విప్‌మెంట్స్ అనేది యూజ్ చేస్తాను అనేసి చెప్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు. కావాలంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో చూడండి. నేను యూజ్ చేసే ఎక్విప్‌మెంట్స్ అంటే కుకింగ్ ఛానెల్‌కి, బ్లాగ్ ఛానెల్‌కి. సేమ్ ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా వీడియోలో. స్పీకర్స్ ఉండాలి. అది ఒక 500 లోపే దొరుకుతది. అలాగే ఒక ట్రైపాడ్ ఉండాలి. అలాగే ఒక మంచి మొబైల్ ఉండాలి. మంచి మొబైల్ అంటే నార్మల్ మన దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్‌లోనే మనం షూట్ చేసుకోవచ్చు. మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉండాలి. ఎందుకంటే మనం థంబ్‌నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా! థంబ్‌నెయిల్ ఎడిటింగ్ చేసుకోవడానికి పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉండాలి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక యాప్ ఉండాలి. పవర్ డైరెక్ట్, ఇన్‌షాట్ అండ్ కైనీ మాస్టర్ ఇవన్నీ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్‌లో మీరు ఏ యాప్‌లో మీరు ఈజీగా యూజ్ చేసుకోగలరు అంటే ఈజీగా ఎడిటింగ్ చేసుకోగలరు అనుకుంటే ఆ యాప్‌ని యూజ్ చేసుకొని వీడియోని ఎడిటింగ్ చేసుకోండి. ఇంకా మనము వీడియో షూట్ చేయడానికి ఏదైనా యాప్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోండి. అంటే వీడియో ఏదైనా ఇంకా క్వాలిటీగా మనం నార్మల్
వి షూట్ చేస్తాం కదా వీడియోలో. అది కాకుండా మీరు ఇంకా క్వాలిటీగా కావాలి అనుకుంటే ఏదైనా ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ వీడియో షూట్ చేసుకోవడానికి. ఇంతే సింపుల్‌గా ఫోన్‌లో ఈ 3 యాప్స్ ఉండాలి. మనము ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక యాపు, థంబ్‌నెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక యాపు, అలాగే వీడియో షూట్ చేసుకోవడానికి ఒక యాప్. ఈ 3 ఉంటే సరిపోతుంది. నేను నా 2 ఛానల్స్‌కి యూజ్ చేసే యాప్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్ ఇవే. వేరే ఇంకేమి యూజ్ చేయను. ఓన్లీ 1 మొబైల్‌తోనే 2 ఛానల్స్‌ని ఎడిటింగ్ చేసుకుంటా, షూటింగ్ చేసుకుంటా అంతా ఒకటే మొబైల్‌లోనే నేను షూట్ చేసుకుంటా. ఓకేనా? ఇంకా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై బై గాయ్స్.